ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించును, వారు దప్పికొనలేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించును, వారు దప్పికొనలేదు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటలు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి మరి ఆ యొక్క బానిసత్వంలో నుండి ఆ దాసత్వంలో నుండి బయటికి నడిపించి 40 సంవత్సరముల అరణ్య యాత్రలో దేవుడు వారికి ఏ రీతిగా తోడుగా ఉంటున్నాడు, దేవుడు వారికి ఏ రీతిగా పోషిస్తూ ఉంటున్నాడు, ఆహారమే కానీ నీళ్ళే కానీ సమస్తమును ఆయన సమకూర్చి నడిపించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆ యొక్క మాటలను ఆ సందర్భాన్ని తిరుగా ఒకసారి తన ప్రజలకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. వారు అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు నడిచారు. వారు నడిచినప్పుడు వారు వేసుకున్నటువంటి బట్టలు చినిగిపోలేదు, వారు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు. అంత అద్భుతంగా దేవుడు వారిని నడిపించాడు, అంత అద్భుతముగా ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోక సంబంధంగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఈ లోకంలో నుండి ఏర్పరిచాడు, ఈ లోకంలో నుండి మనల్ని ఎన్నుకొని ఉంటున్నాడు, ఈ లోకంలో నుండి మనల్ని ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన బిడ్డలుగా ఉండాలని, ఆయన ప్రథమ ఫలముగా ఉండాలని, ఆయన సంతానముగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో నుండి ఏర్పరచుకొని ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఏర్పరచుకున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు, నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ అనేక రీతిలుగా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు, అనేక రీతిలుగా ఆయన మనల్ని దీవిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే అరణ్యంలో ఆ ఎడారిలో వారు నీరు కావాలన్నప్పుడు దేవుడు మధురమైనటువంటి జలాన్ని ఇచ్చాడు, వారు దప్పికి కొనలేదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దప్పికొని వారులారా నీళ్ళ యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఏ లోక సంబంధంగా నువ్వు దాహం ఉంటుంటున్నావా, ఆత్మ సంబంధమైనటువంటి దాహం కలిగి ఉంటున్నావా? ఈ లోక సంబంధమైనటువంటి దాహం కలిగి ఉన్నట్లయితే అది పాపానికి సాదృశ్యంగా ఉంటున్నది. జీవ జలము ఆయన ఎద్దుగా ఉంటున్నది. జీవ జలముల బుగ్గ ఎద్దుకు ఆయన నిన్ను నన్ను నడిపించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఏ రీతిగా మనం ఉంటున్నాము? ఆత్మీయ దాహము కలిగి మనం ఉంటున్నామా? ఆత్మీయ దాహము కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఎన్నటికీ దాహము వేయదు. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు జీవజలము ఆయన ఇస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే రాతి కొండల నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబక చేసెను, ఆయన కొండను చీల్చుగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరును. అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలను జరిగించేటువంటి దేవుడు. ఆ అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చూడాలని ఇష్టపడుతున్నట్లయితే, ఆయన ఎద్దుకు వచ్చినట్లయితే, ఆయన ఆజ్ఞకు లోబడి జీవించినట్లయితే, ఆయన చిత్తానుసారముగా జీవించినట్లయితే అద్భుతాలను చూస్తావు. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.